ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని పులివెందుల నియోజకవర్గం లింగాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో తులసిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా 10 సంవత్సరాలు అధికారం కోల్పోయి అరణ్యవాసం చేయవలసి వచ్చిందని తెలిపారు. తెలంగాణలో 10 సంవత్సరాలు అరణ్యవాసం ముగించుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో సైతం అరణ్యవాసం ముగించుకొని అధికారంలోకి వస్తుందని తులసిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్ అన్న నినాదంతో కాంగ్రెస్ ముందుకు పోతుందని తులసిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్లో 6 సూత్రాలు అమలు చేస్తామని తెలిపారు. సీట్లకు గాను 41 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గెలవడం జరిగింది. 2004, 2009లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్లు కాంగ్రెస్కు రావడమే. కాబట్టి రాష్ట్ర విభజన అనే ఒక కారణం చేత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 10 సంవత్సరాల అధికారంలోకి దూరం కావడం జరిగింది. ఆ యొక్క ఫేజ్ ముగిసిపోయింది. కాబట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్టుగానే ఇక్కడ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.